మన రోడ్ల మీద మన పని ఇబ్బందులు 9 సంవత్సరాలు పడుతూ ఉన్నాం. ఆ ఇబ్బందులు తీర్చిన దేవుడు మనకి మరి బీసీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి ఇవన్నీ ఇవ్వాలి మీరని చెప్పి ఆ రోజు చేస్తే ఈ రోజు దాదాపు ఆయన 100 కోట్ల రూపాయల పైన ఈ రోడ్లన్నీ ఏంటంటే వారు కృతజ్ఞతాపూర్వకంగా ఇక్కడికి వచ్చారు, ఎన్నికలు వచ్చారు. కృతజ్ఞతాపూర్వకంగా కలవాలి. మనకి మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోడ్లన్నీ కూడా పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు ఏ బిజీ అవుతున్నారు కూడా ఆయన చూపించారు. తప్పకుండా ఇవన్నీ కూడా ఆయన మనకి ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం డబ్బులు వెసులుబడలేని వెంటనే అన్ని వర్గాల చర్చలు కూడా చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి గారిని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మిత్రులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఊరు ఎమ్మెల్యే గారికి, ఈ కూటమి నాయకులకు, పత్రికా విలేకరులకు, ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పట్టుకెళ్ళినటువంటి కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పటికే ప్రోగ్రాం దాదాపుగా 3 గంటల ఆలస్యమైంది. ఇంకా ఎల్లూరుకి వెళ్ళవలసి ఉంది. ఒకటి, శ్రీనివాస్ గారు శాసనసభ్యుడు అయిన మొట్టమొదట నేను కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి ఛాంబర్కి వెళ్ళిన వెంటనే ఈయన ఇక్కడ జరిగినటువంటి అన్యాయము, ప్రస్తుతం కోట్ల విజయవాడ విశాఖపట్నం రోడ్డు గురించి, ఇక్కడ రోడ్ల పరిస్థితి గురించి నాకు చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పాను, కొద్దిగా ఓపిక పట్టండి, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఏది ఏమైనా కూటమిలో నాడు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నిర్వీర్యమైపోయింది. ఆ ప్రజలు మనందరినీ కూడా ఆశీర్వదించారు. ఆశీర్వదించిన ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. శ్రీనివాస్ గారు కొద్దిగా సమయం ఇస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆ రోజు మొట్టమొదట 27,000 కిలోమీటర్ల గాను 1060 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ హోల్స్ అన్ని గుంతలన్నీ పూడ్చడం జరిగింది. మళ్ళీ ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒకేసారి 3,000 కోట్లు ఒక సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు చరిత్రలో. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కూడా యువగలంలో ఈ ప్రాంతం అంతా కూడా తిరిగినప్పుడు ఎక్కడైతే రోడ్ల పరిస్థితి చూసినప్పుడు మనం అభివృద్ధి సత్యం రెండు సమానంగా చేయాలి, వాటిని ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అటు మేము చెప్పిన సూపర్ 6 ప్రోగ్రాంలు చేసుకుంటూ సంక్షేమాన్ని కంప్లీట్ చేసి అదేవిధంగా అభివృద్ధిని కూడా చేసుకుంటా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క తాడేపల్లి గూడానికి 31 కోట్ల రూపాయలు మొదలు మంజూరు చేయడం జరిగింది. ఒక నాయకుడు శ్రీనివాస్ గారు ఎప్పుడు కలిసినా కానీ అభివృద్ధి గురించి తప్ప వేరే మాట మాట్లాడాడు. ఆయన అభివృద్ధి మమ్మల్ని ప్రజలు గెలిపించారన్నా, మాకు మీరు చేయాలి అనేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, గౌరవ లోకేష్ బాబు గారి ఆశీస్సులతో, అటు పంచాయతీరాజ్ శాఖలో మన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా మన 2,000 కోట్ల రూపాయలు నిధులు కూడా జనసేన మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. అంటే మాకు అభివృద్ధి పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి చూడాలి. నాడు పరిపాలన విధ్వంసంతో మొదలు చేశారు, వాళ్ళు విధ్వంసంగా చేశారు, విధ్వంసం చేసి రోడ్లను విధ్వంసం చేసి ప్రతి దాన్ని కూడా వ్యవస్థనే నిర్వీర్యం చేసినటువంటి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీని కాదని మాకు వేసినందుకు ప్రజల తరపున బాధ్యతలు తీసుకున్నాము. అదేవిధంగా 16 కోట్ల 10 లక్షల రూపాయలు విజయవాడ విశాఖపట్నం, 2,5 కోట్ల రూపాయలు నరసాపురం అశ్వారావుపేట, 4,5 కోట్లలో పెద్ద తాడపల్లి వెంకటరామని గూడెము, వీటితో పాటు పార్టీ హౌస్ కూడా జరిగింది. ఇప్పుడే ఆ బ్రిడ్జి గురించి ఒకరు చెప్పారు. ఆ బ్రిడ్జి కూడా నేను ఇప్పుడే అధికారులకి కొద్దిగా సమయం పడుతుంది, ఎందుకంటే దాని యొక్క డెవలప్మెంట్ పరిస్థితి దానికి కూడా వాటిని కూడా ఎస్టిమేషన్ ఏమని చెప్పి నెక్స్ట్ బడ్జెట్ లో ఖచ్చితంగా పెడతామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం కలిగిన అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్.